అభివృద్ధి చేసి ఇస్తాను. ఇల్లు లేని కుటుంబాలకు 400 గజాలలో ఇల్లు కట్టి ఇస్తాము. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్గా చెబుతున్నా. భూస్వాములకు 100 ఎకరాలు ఎందుకు? మరి మీకు 2 ఎకరాలు ఉంటే తప్పేంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కొజ్జ ప్రభుత్వాలు, చాతకాని ప్రభుత్వాలు. ధనవంతులకు 2000 గజాలలో అండదండ కోటి బ్రహ్మాండ ఇల్లు ఉన్నప్పుడు, మరి ఇప్పుడు మీకు 400 గజాలలో ఇల్లు ఉంటే తప్పేంటి? మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మాట ఇచ్చి మర్చిపోయే మోసపు పార్టీలు. ఒక్కసారి పాట పాటికి ఓటేసి అధికారం ఇస్తే, చెప్పిన మాట ప్రకారము 2 ఎకరాల భూమి అభివృద్ధి చేసి ఇస్తాము. నాలుగు 400 గజాలలో ఇల్లు కట్టిస్తాము. గాలి నీరు అందరూ సమానంగా తీసుకున్నప్పుడు, మరి భూమి దగ్గర పంచాయితీ ఎందుకు? ఇది న్యాయం కాదు కదా. వాళ్ళు 100,000 కోట్లు పెట్టి 100,000 కోట్ల ఎకరాలు కొంటుంటారు. మరి పేద కుటుంబాలు కొనలేరు కదా. అందుకే పాట పాటి ఆరాటం పోరాటం 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. పేద కుటుంబాలు ఇల్లులు కట్టుకోలేరు కదా. కనీసం భూమి మీద పడుకోవడానికి. అందుకే ఇల్లులు కట్టడానికి మా పాట పార్టీ యుద్ధం ప్రకటిస్తుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఎందుకు ఇస్తున్నామంటే, మేమిచ్చిన 2 ఎకరాల పైన ఇంకా భూమి కొనుక్కోడానికి, మరియు మేము కట్టిన ఇల్లు పైన ఇంకా అంతస్తులు కట్టుకోవడానికి. పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ ఓటు.